వెల్కమ్ టు డిటివి న్యూస్. 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడంలో విఫలమైందని, రైతులను పూర్తిగా విస్మరించిందని మాజీ శాసనసభ్యులు వరంగల్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ ఎంజీఎం జంక్షన్లో కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రశ్నిస్తూ తెలంగాణ రైతుల కోసం బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ఏమైందని, అంతేకాకుండా కౌలు రైతులకు రైతు బంధు అమలు చేస్తామని రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, ఇవే కాకుండా మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు తమ అకౌంట్లో వేస్తామని ఆర్భాటం చేసి ఇప్పుడు ఎందుకు ముఖం చాటేసిందో ప్రజలు ప్రశ్నించాలని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు, రైతులు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని సిద్ధంగా ఉన్నారని, అంతేకాకుండా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మూడోసారి ఆశీర్వదించి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆరూరి అన్నారు. కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క పట్టుదల లక్ష్యంతో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, లెక్క పెట్టుకోండి. 40 రోజులలో ఇప్పటికి 2 రోజులు అయిపోయింది. ఇక 38 రోజులే ఉన్నది. 38 రోజులలో మీ చరిత్రలు రోడ్ల మీద పడతాయి. దిగ్గుదోసిన స్థితిలో ఉంటారు, దిగ్గుదోసిన పరిస్థితిలో ఉంటారు. అటు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త సైనికులు పనిచేసిన తెలియదు. ఈ అవకాశం కల్పించిన మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం చేసి ముగిస్తాను. రాష్ట్రంలో ఉన్న రైతాంగ ఇబ్బందుల్ని, కష్టాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. మాయా మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అని మరి ఈ ధర్నా కార్యక్రమాన్ని, ఈ దీక్షా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపుని అందుకొని మరి వరంగల్ జిల్లా కేంద్రంలో ఈ కూడల్లో ఈ ధర్నా కార్యక్రమాన్ని, ఈ దీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి చాలా మంది పెద్దలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు, మా పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. మరి మా పత్రికా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వానికి నేను కొన్ని డిమాండ్ చేస్తున్నా. అయ్యా,